నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించేందుకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేక చొరవతో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాకు ఇదివరకే సుమారు 8,000 మంది ఎన్రోల్ చేసుకున్నవారు కాగా ఎన్రోల్ చేసుకుని వారి కోసం మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. టాస్క్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 65 కంపెనీలు పాల్గొనగా నిరుద్యోగులు వారి వారి సర్టిఫికెట్స్తో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం వచ్చే నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పార్టీ నాయకులు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. దీంతో పుష్ప గార్డెన్ ఆవరణం మొత్తం నిరుద్యోగ యువతీ యువకులతో పండగ వాతావరణంలా మారింది. జాబ్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే, అదేవిధంగా టాస్క్ కంపెనీ సీఈఓతో పాటు జిల్లా అధికార యంత్రాంగం హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలలో సెలెక్ట్ అయిన యువతకు జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే టాస్క్ సీఈఓతో కలిసి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖారే మాట్లాడారు. నిర్వహించాలని కోరడంతో మన ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు ఆదేశానుసారం సీఈఓ గారు 700 కంపెనీలు ఉన్నాయి, మా దగ్గర మ్యాక్సిమం గా తీసుకురావాలని కోరడంతో ఈరోజు 72 కంపెనీలను మన భూపాలపల్లికి తీసుకొచ్చినటువంటి టాస్క్ సీఈఓ గారు శ్రీకాంత్ సిన్హా గారు, అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ గారు లోకల్పాడి, ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు, జిల్లా అధికారులు, అదేవిధంగా ఆర్ఎంఆర్ గారు, ఎంఎస్ఆర్ గారు సమావేశం ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కంపెనీలు వేసుకొని నిరంతరంగా గత 40 రోజుల నుంచి ఈ జాబ్ మేళా కార్యక్రమానికి లిస్ట్ అవుట్ చేసి ముఖ్యంగా పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు, అదేవిధంగా కింద ఉన్నటువంటి ఆర్ఐ నుంచి కలెక్టర్ వరకు వివిధ శాఖల్లో ఉన్నటువంటి జిల్లా అధికారులందరూ కూడా ఎంఆర్ఓ, ఎంపీడీఓ అందరి సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, సమిష్టి కృషితో ఈరోజు భూపాలపల్లిలో సుమారు 10,000 మందిని ఎన్రోల్ చేసి చదువుకొని 10వ తరగతి నుంచి పీజీ, పిహెచ్డి వరకు, ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు వివిధ డిగ్రీలో పాల్గొని మీరు ఉద్యోగాలు పొంది మీరు అదేవిధంగా ఉద్యోగాల్లో చేరాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో ఈరోజు ఈ జాబ్ మేళా మనం లాస్ట్ మంత్ యాక్చువల్గా మనం ప్లాన్ చేసాం. మనం గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మన ఎస్పీ గారు అందరి అధికారులతో మనం మీటింగ్ పెట్టి మనం ఈరోజు డేట్కి ప్లాన్ చేసి మనం అన్నీ ఆర్గనైజ్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంగ్రాచులేట్ ఆనరబుల్ ఎమ్మెల్యే భూపాలపల్లి గారు ఫర్ ఫెసిలిటేషన్ ఆఫ్ దిస్ జాబ్ మేళా. సిమిలర్లీ గవర్నమెంట్ మినిస్టర్స్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు సార్ కూడా ఇది టాస్క్ ద్వారా ఇది ఏర్పాటు చేసి దట్ ఈస్ ఆల్సో ఇది ఆర్గనైజ్ చేసి మంచిగా ఆర్గనైజ్ చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. అది కూడా ఐ వాంట్ టు కాంగ్రాచులేట్ మినిస్టర్ సార్ ఆల్సో. సో ఈ జాబ్ మేళాలో బేసిక్గా మన దగ్గర ఇప్పటివరకు మోర్ దెన్ 10,000 రిజిస్ట్రేషన్స్ అయింది. సిమిలర్లీ ఇప్పుడే టాస్క్ సీఈఓ గారు మీకు సూచన ఇచ్చారు. మన దగ్గర 72 కంపెనీస్ ప్లస్ 3 75 వరకు కంపెనీస్ కూడా ఇక్కడ వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ 173కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఈరోజు వచ్చింది. సో ఇంకా కూడా కంపెనీస్ దగ్గర మీరు వెళ్తున్నారు, ఇంకా కూడా అందరికీ వస్తుంది. సో బేసికలీ ఇప్పుడే మన అందరు యూత్ మీరు కాలేజ్ నుంచి డిగ్రీ తర్వాత మీరు కాలేజ్ ప్లేస్మెంట్ ఇక్కడ మీరు వచ్చారు. సో బేసిక్గా మనకు ఏం చేయాలి, మన లర్నింగ్ యాక్టివిటీస్కు మళ్ళీ మనం ఇంప్రూవ్ చేయాలి. సో మ్యాన్ ఆల్వేస్ హ్యాస్ టు కీప్ లర్నింగ్. సో ఇప్పుడే కూడా ఈవెన్ ఆఫ్టర్ నేను నా గురించి చెప్తున్నాను, అందరు
అధికారులు కూడా మీరు ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ సెలెక్టెడ్ ఫర్ ఐఏఎస్ మనం కూడా ఇప్పుడే కంటిన్యూస్ లర్నింగ్ చేస్తున్నాం, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. సిమిలర్లీ అందరు కూడా ఇది ఒక్కసారి మనకు జాబ్ వచ్చిన తర్వాత అక్కడ 9 to 5 అక్కడ జాబ్ చేసి అండ్ దెన్ మళ్ళీ ఇంటికి వస్తాను. దట్ ఈస్ నాట్ టుడేస్ వర్క్. టుడే ఇట్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్ విత్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్. సో మనం కూడా ఇది ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్లో వీ షుడ్ ఆల్సో be making sure that we are also coping with that world and ensure చేయాలి that we are up to date with the knowledge. సో ఈరోజు ఒక మంచి ఇనిషియేటివ్ ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ జాబ్ మేళాలో టోటల్ 10,000 యూత్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దాంట్లో టోటల్ 72 కంపెనీస్ మొత్తం హైదరాబాద్ నుంచి, వారంగల్ నుంచి, ఖమ్మం నుంచి, అన్నీ మొత్తం తెలంగాణ స్టేట్ నుంచి ఇక్కడ వస్తున్నారు. సో వచ్చి మంచి మార్నింగ్ నుంచి ఇక్కడ జాబ్ మేళా ఇది జరుగుతుంది. సో దాంట్లో చాలా నాకు సంతోషంగా ఉంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఒక ఏదైనా కంట్రిబ్యూషన్ చేస్తున్నారు. మన భూపాలపల్లి చూస్తే హైదరాబాద్ నుంచి ఒక దూరంగా స్టేట్ ఉంది, ఒక దూరంగా డిస్ట్రిక్ట్ ఉంది. ఇక్కడ డిస్ట్రిక్ట్లో అంత డెవలప్మెంట్ కూడా ఎవరైనా నార్మల్గా వ్యవసాయం చేస్తున్నారు మాత్రమే. ఇప్పుడు ఈ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఒక మంచి డెవలప్మెంట్ చేయడానికి అంటే ఎట్లా చేయాలి, ఒక యూత్కి ఎంపవర్ చేయాలి. యూత్ ఎట్లా ఎంపవర్ అవుతుంది, ఏదైనా అందరూ ఉంటారు, అందరికీ జాబ్ ఇస్తే, మంచి క్వాలిఫికేషన్ ఇస్తే, మంచి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే అప్పుడు మాత్రమే ప్రాపర్గా ఈ అందరికీ యూత్ డెవలప్మెంట్ అవుతుంది. సో దాంట్లో ఈ ప్రకారంగా పెట్టి మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఈరోజు మంచి ఒక జాబ్ మేళా నిర్వహించేస్తున్నారు. సో దాంట్లో అన్ని 7 పాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ వరకు, తర్వాత ఇంజనీరింగ్ డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే అన్ని క్వాలిఫికేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్లో ఇది ప్రాపర్గా జాబ్ ఇస్తున్నారు.